హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే నా పరిస్థితి మీకు తెలిసిందే. ఈరోజైతే చూడండి మా అమ్మాయి అయితే చాలా డిఫరెంట్‌గా వండిందండి. గ్రీన్ పీస్‌ని ములంకాడ కర్రీ చేసింది. నేనెప్పుడూ కూడా చేయలేదు. చాలా టేస్టీగా చేసింది. మా అమ్మాయికి నేను చిన్నప్పటి నుంచి పని చెప్పడానికి గల కారణం ఏంటంటే నా లైఫేనండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు అస్సలు పని చేసేదాన్ని కాదు. మా అమ్మగారు అస్సలు నాకు పని అని చెప్పేవారు కాదు. కష్టం విలువ తెలీదండి. సుఖంగా పెరిగాను. కష్టంలోకొచ్చి పడ్డాను నేను. అదే పరిస్థితి నా పిల్లలకైతే అస్సలు రానివ్వకూడదనే నా కాన్సెప్ట్. ఎందుకంటే కష్టపడి సుఖపడగలమండి. సుఖపడి మాత్రం అస్సలు కష్టపడలేమండి. దానికి నా జీవితమే నాకొక పెద్ద గుణపాఠం అనమాట. అందుకే పిల్లలకి ఎప్పుడైనా సరే మన కష్టం విలువ తెలియాలండి. మనం ఎంత కష్టపడుతున్నామో తెలిసేలా చేస్తేనే ఆళ్ళు ఫ్యూచర్‌లో స్థిరపడడానికి ఒక అవకాశం మంచిగా ఉంటుంది. నా కష్టం విలువ తెలిస్తేనే కదా! ఆళ్ళు రేపొద్దున ఫ్యూచర్‌లో తప్పు చేయకుండా ముందుకెళ్ళగలుగుతారండి. ఇప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది కదా! నా వర్క్ మొత్తం ఆగిపోయిందండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆగిపోయింది. వాళ్ళు చూస్తున్నారిప్పుడు, అమ్మ కాలు ఇరిగిపోయింది, పని చేయలేకపోతుంది అని. మిషన్ మీద నేను వర్క్ చేసి చేసి స్పాండిలైటిస్ వచ్చిసిందండి. కానీ వర్క్ చేయకుండా మాత్రం ఆగను. ఖచ్చితంగా వర్క్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఈ ఫ్రాక్చర్‌కే భయమేస్తుందండి. చాలా బాగా తగిలేసింది కదా! అసలు తగ్గుతుందా లేదా అని భయం. పాదమే బాగా పెయినొచ్చేస్తుంది. ఎక్కువ పాదం మీద ప్రెషర్ ఎక్కువ పడిపోయిందనమాట. నేను చిన్నప్పటి నుంచి ఎంత హ్యాపీగా, ఎంత సుఖంగా పెరిగానో, ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నాను. నా పిల్లలకి చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసేలా పెంచుతున్నానండి రివర్స్‌గా. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలైతే మన మాట వినట్లేదండి. మనం చెప్పినట్టు నడవట్లేదు. మనం ఏం చెప్తుంటే రివర్స్‌గానే చేస్తున్నారు. రివర్స్‌గానే ఉంటున్నారు వాళ్ళు. కానీ మనం వదలకూడదండి. ఆళ్ళకొక్కసారి చెప్తే వినకపోతే రెండోసారి చెప్పాలి, మూడోసారి చెప్పాలి, నాలుగోసారి చెప్పాలి. మనం నెమ్మదిగా చెప్పుకొని ఆళ్ళని మార్చడానికి ట్రై చేయాలి. అంతేగాని కోపం వచ్చేసి, ఆళ్ళని తిట్టేసి, కొట్టేసి, మనం ఏదో సాధించేత్తామని చెప్పేసి, ఆళ్ళకి ఏదో ఒక రకంగా మాట్లాడేసి, వాళ్ళని కష్టపెట్టకూడదు. మనం కష్టపడకూడదు. చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి కష్ట సుఖాలు చెప్తుంటేనే వాళ్ళు పెరిగే విధానం మంచిగా ఉంటుంది. వాళ్ళు చేసిన మంచి పనైనా, చెడ్డ పనైనా చేసేటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తొస్తాము. మనం సక్సెస్ అయినా అవ్వకపోయినా వాళ్ళ సక్సెస్సే మన సక్సెస్ అవుతుందండి. కాదంటారా? ఈరోజు కర్రీ అయితే ములంకాళ్ళు బాగా ఆయిల్‌లో ఏపమ్మా అని చెప్పాను. అంటే తాలింపులో ఏపమన్నానండి. బాగా ఏపింది. ఏపేసి మళ్ళీ ఆవాలు, జీలకర్ర మాత్రమే ఏసింది. శనగపప్పు, మినపప్పు ఏయలేదు. ఎందుకంటే కిందింటి ఆవిడంట శనగపప్పు ఏయకూడదని చెప్పిందట. మినపప్పు కూడా ఏయట్లేదండి. రెండిట్లో ఏది కన్‌ఫ్యూజ్ అయిపోతానేమో అనేసి మొత్తం ఏయడం మానేత్తంది మా అమ్మాయి. దాని ప్రాణానికి అది చేసి పెట్టడమే నాకెక్కువండి. ఉప్పేసినా, కారమేసినా, ఎయ్యకపోయినా, ఏసినా నాకదే పంచామృతం. నిన్న ఇంట్లో పని మొత్తం చేసేసరికి ఫీవరొచ్చేసిందండి. పాపం బుక్స్ కూడా తీసి చదవలేకపోయింది. నిన్న మొత్తం కూడా నా కొడుకుకి కూడా చాలా సేకరీ అయిపోయిందండి నా వల్ల. ఇంట్లో కూడా గిన్నెలు మొత్తం కూడా వాడే తోమి, ఇల్లు కూడా వాడే తుడవడం జరిగింది. ఫీవరొచ్చినా, ఒంట్లో బాలేకపోయినా తప్పలేదండి. నిన్నంతా పని చేస్తూనే ఉంది. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. టమాటాలు ఎక్కువేయలేదు. వాటర్ కూడా మరీ ఎక్కువేయలేదండి. బాగా దగ్గరికి ఇంకిపోయిందేమో. కూర చాలా బావుందండి. గ్రీన్ పీస్, ములంకాయ ఫ్రైలా వచ్చిందండి. కమ్మగా ఉంది. రైస్‌లో కలుపుకొని తింటే. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. కర్రీ మొత్తం లో నుంచి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుంటూ మొత్తం కర్రీ అయితే ప్రిపేర్ చేసింది మా అమ్మాయి. నేను నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ ఇప్పుడు సపోర్ట్ చేసి నా ఛానెల్‌కైతే ముందే తీసుకెళ్ళండి. నేను కోలుకున్నంత వరకు. నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.